నమస్తే హైపర్ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలను నారా లోకేష్ పాదయాత్రను ప్రభుత్వం పలు రకాలుగా అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం సహకరించిందని, ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా బలభద్రాపురం వద్ద బహిరంగ సభకు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకి రాంపేట వద్ద మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈరోజు అరాచక పాలన సాగుతుందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ప్రజల వద్దకు వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు భయమేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే టీడీపీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, అరెస్టులకైనా సిద్ధమని, కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, ఇజ్రాయిల్, రవీందర్ రెడ్డి, లీలావతి, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి వేళ మహాసేన రాజేష్ గారిని పార్టీలోకి ఆహ్వానించడం, ఆయన పార్టీలో చేరిన తర్వాత అనపర్తిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ బహిరంగ సభకి వెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అడ్డగించి పోలీసు వాళ్ళు మరీ అన్యాయంగా కార్యకర్తలపైన దాడి చేయడం, కార్యకర్తలని ఇష్ట ప్రకారంగా దుర్భాషలాడడం, గందరగోళంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన పరిస్థితి మేము మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. అట్లాగే ఆపిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు 5 కిలోమీటర్లు నడిచి అనపర్తికి చేరిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. బలభద్రపురం నుంచి అనపర్తి దాకా 5 కిలోమీటర్లు కాలినడకన వచ్చి ఈరోజు ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. నేను ఎవరు జరుగుతున్నా పోలీసు వారికి, అయ్యా మీరు ఇట్లా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తల్ని, లేదు మీరు కాల్ చేసినా ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితి ఎవరు లేమో గుర్తుపెట్టుకోండి. మరీ ఎక్కువైపోయింది జులుం. అంటే మీకు వాడు ఎట్లా చెప్తున్నా అర్థం కావట్లేదు. మీరు ఇంకా భూమి గుండ్రం ఒకే గవర్నమెంట్ అనుకుంటున్నారేమో, పొరపాటు. ఖచ్చితంగా భూమి అనేది గుండ్రం జరుగుతుంటుంది, ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. మీరు ఎందువల్ల ఈ పనులు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎవరైనా తెలియజేస్తున్నాం, లోకేష్ బాబు గారిని ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టు పెద్ద ఆయన సభ అంటే మీకు ఎందుకంత భయం? చిన్నపిల్లవాడు సభ మీకు ఎందుకు భయం? అంటే మీకు ఆల్రెడీ వెన్నెముకలో వణుకు పుడుతుంది. ఒక పక్క లోకేష్ బాబు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తిరుగుతుంటే మీకు అర్థం కావట్లే. మీరు రేపు ఏమవుద్దో 175 రూపాయలు అంటున్నారు, రేపు 5 వస్తాయో రావో అని చెప్పే పరిస్థితిలో మీరు ఉండిపోయారు. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం అయిపోయింది. మీరు నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుని ఒక ఆయన చేర్చుకున్నారు. మేము రద్దు చేసామా? మేము జోలికి పోయినామా? ఈరోజు మహాసేన రాజేష్ గారు చేరి ఆయన ఊర్లో ఆయన మీటింగ్ పెడితేనే మీకు ఇది అర్థం కావట్లే. ఎందుకు భయం? అంత అవసరం ఏముంది? పాదయాత్ర కొనసాగించండి, చూద్దాం ఎవరు అప్పుడు. మీకు ఆ రోజు మీ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు పోలీసు భద్రత ఇచ్చి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిప్పించాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సహకరించడం లేదు, ఇటు లోకేష్ బాబు గారు పాదయాత్ర సహకరించలేదు. సహకరించక పోయినా పర్లేదు, కానీ ఇలాంటి దౌర్జన్య కాండాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేము తెలియజేస్తున్నాం, ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అయితే మేమందరం వచ్చి జైల్లో కూర్చుంటాం. మీరు ఎంతమంది అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయండి, ఇబ్బంది ఏమి లేదు. ఇన్ని రోజులు మీరు మీ స్టేషన్లో పెట్టుకుంటారో పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది జరిగే తథ్యం. మీ అరాచకాలు ఇంతటితో ఆగే సమస్య లేదు. ఇప్పటికన్నా సరే పోలీస్ బాస్ ఆలోచించుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇకనైనా మారు మనసు తెచ్చుకొని ఖచ్చితంగా ఇలాంటి సభలకి అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. అయితే పిచ్చి పీక్ స్టేజ్కి పోయినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దురాగతాలు, అరాచకాలు, ప్రతిపక్ష నాయకులపై దమనకాండలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాన్ని ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తిలో పబ్లిక్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి వెళ్తూ ఉంటే మధ్యలో బలభద్రపురం కాడ ఆయన్ని ఆపి ఆయన కాన్వాయ్ని అడ్డగించుకొని మీరు లోపల పోయేదానికి లేదన్నది ఎంతవరకు న్యాయమో మీరంతా ఆలోచించాలా. ప్రజాస్వామ్యంలో ఈ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ప్రజలతో మమేకమైన దానికి, పబ్లిక్ మీటింగ్లు పెట్టుకున్న దానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో పోరాటం చేసేదానికి ఏ రాజకీయ పక్షానికి హక్కు ఉంటుంది. అయితే ఈ 3.5 సంవత్సరాలు అలుపు లేకుండా పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారిని నిరోధించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎక్కడికక్కడ అడ్డంకులు కలిగిస్తున్నారు. ఈరోజు బలభద్రపురంలో మన చంద్రబాబు నాయుడు గారిని అడ్డగించిన ఆయన బలభద్రపురంలో దిగేసి కాలినడుకున అనపర్తికి చేరుకోవడం జరిగింది. అక్కడ మీరు ఏమి చేసినా సరే మేమైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం, ఈ సైకో పాలనపై పోరాటం చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు దాకా మేము పోలీసుకు వ్యతిరేకం కాదు, పోలీసు ఫ్రెండ్లీ పోలీసుగా ఉంటామని చెప్పి మా బాబు గారు ప్రకటించారు. కానీ మొట్టమొదటిగా ఈరోజు పోలీసుతో కూడా మేము పోరాటానికి సిద్ధం. భవిష్యత్తులో పోలీసుకి సహకార నిరాకరణ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇంకైనా ఈ సైకో ప్రభుత్వం తమ వైఖరిని మానుకోవాలా. పోలీసు అధికారులు ఈ ప్రభుత్వం శాశ్వతంగా విషయాన్ని గుర్తుంచుకోవాలా. బాబు గారు ఈరోజు అనపర్తికి చేరుకొని సరైన గుణపాటు అధికారులకు తెలియజెప్పారు. అందరూ కూడా గమనించాలా, ఈ రాష్ట్రంలో ఈ సైకో పాలన పోవాలా, ఈ డిక్టేటర్ పాలన పోవాలా, కూలగొట్టే పాలన పోవాలా, లాక్కొని దోచుకునే పాలన పోవాలా. మనందరం చేయి కలపాలా, చంద్రబాబు నాయుడుగా బాసుడుగా నిలబడాలా. ఈరోజు అనపర్తిలో జరిగిన కార్యక్రమం అయితేమి, తిరుపతిలో జరిగిన కార్యక్రమాలు అయితేమి, వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గ పాలన చెమరగతం పాడాలని చెప్పి ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అనపర్తి బహిరంగ సభకు వెళ్తుంటే పోలీసులు మీరు సభకు వెళ్ళేదానికి లేదని చెప్పి అడ్డుకోవడాన్ని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మరి జీవో నెంబర్ 1 ఇచ్చారు. మీరు పబ్లిక్ ప్లేసుల్లో మీటింగులు పెట్టుకోకూడదు, మైక్ వాడకూడదు. జీవో నెంబర్ 1 ఈరోజు హైకోర్టులో పెండింగ్లో ఉంది, స్టే ఇచ్చింది. మరి పాత పద్ధతి ప్రకారం మైక్ పర్మిషన్ ఉంది, ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. అయినా కానీ మీరు పోలీసు దౌర్జన్యంతో ఒక పక్క లోకేష్ బాబు గారు పాదయాత్రని అడుగడుగునా అడ్డుకుంటున్నారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే మీరు ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి ఏమో వై నాట్ 175/175 అంటున్నాడు. 175 వస్తుందని చెప్పి అంత ధీమా ఉన్నోళ్ళు మీరు ఎందుకు ప్యాంట్లు తడుపుకుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 175 కలుస్తారని ఘంటాపదంగా చెప్తున్నారు కదా, మీరు మీ నాయకులు కార్యకర్తలు మీరు ఎందుకు ప్యాంట్లు తడుపుకొని లోకేష్ను అడ్డుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటున్నారు? మేము పూర్తిగా మా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రజాస్వామిక విలువలతో వ్యవస్థల పట్ల గౌరవంతో వ్యవహరించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు పోలీసు శాఖకి, పోలీసు వ్యవస్థకి పూర్తి గౌరవం ఇచ్చాం. ఇక మీదట అడుగడుగున మీరు ఈ విధంగా రూల్స్ ఉల్లంఘించి మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తే సహాయ నిరాకరణ ప్రతి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీకు ఎదురవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు మరొకసారి పునరావృతం కాకుండా మీరు తగిన చర్యలు. నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో బహిరంగ సభకు బయలుదేరుతుంటే పోలీసులు అడ్డగించి ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రాజారెడ్డి పాలన సాగిస్తున్నాడు. ఇప్పుడు ఆయన 170 అంటాడు. ఈ
14 నెలలు ఈ విధంగా చేస్తే 175 కాదు 175కి 5 వచ్చేది కూడా కష్టము. అది దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఎంత ఇబ్బంది పెట్టా మా పార్టీ నాయకులు లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కార్యకర్తలు అందరూ ఆయన మా నాయకులు అండగా ఉండి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఒక మీటింగ్లో అంత పెద్ద ఆయన్ని ముసలాయన అని ఒక పదం వాడేవు. అంత పెద్ద ఆయన్ని ముసలాయన అంటే అంత ముసలాయన తిరుగుతుంటే ఎందుకయ్యా ఉచ్చబోసుకుంటున్నావు? అర్థం కాని పరిస్థితుల్లో చిన్న పిల్లోడు తిరుగుతుంటే పిల్లోడు అన్నావు. ఆ పిల్లోడు తిరుగుతుంటే మైక్ లాక్కుంటారు, లేదా కుర్చీ లాక్కుంటారు, లేదా పోతుంటే మనుషులు రానియకుండా మీ కెమెరాలు పెట్టి వెనకాల జనాలు లేరని మీరే చూపిస్తారు. జనాలు ఉండేది లేని ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలకి తెలుసు. ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు ఇప్పుడు చెప్తున్నట్టు అందరూ చెప్తున్నట్టు 175 స్థానాలు మీరు గెలిచే పని అయితే మమ్మల్ని ఫ్రీగా వదిలేయండి. ఈ రోజు మేము గూడూరులో చేస్తున్నటువంటి ఇంటింటికి ప్రోగ్రానికి చిన్న మైక్ పర్మిషన్ మాకు లేదు. మేము ఇంటింటికి పోయి, అది చాలా మంచి పద్ధతే, ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరితో మాట్లాడుకోగలుగుతున్నాం. అదే మైక్ ఉంటే గల్బా చేసుకుంటే వెళ్ళిపోయి ఉంటామేమో. ఇట్లాంటి పద్ధతుల్ని ఒక మైక్ కాదు కదా, ఇదే రోడ్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో పోయాడు. ఆ రోజు ఇదే రోడ్లో సుమారు 10 డీజేలు, ఒకటి కాదు సుమారు 10 లారీలతో ఆయన కదిలి నడిచిపోవడం జరిగింది. వెనకాల ఏమీ లేకుండా, ఎవరిని ఉండకుండా, మైక్ లేకుండా లోకేష్ బాబు కదిలి వస్తుంటే లోకేష్ బాబు వెనకాల ఎవరు లేరు, ఎవరు ముందుకు పోవట్లేదు అనే నినాదం. లేదు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఆయన వస్తుంటే ఆయన ముందు ఎవరు లేరు, ఆయన మాట్లాడలేడు, ఆయనకి ఎవరు పోకూడదు అనేది. ఇది పరిపాలన, ఇప్పుడు సాగిస్తున్న పరిపాలన రాక్షసి పరిపాలన. ఈ రాక్షసి పరిపాలన ఎక్కడ సరే చరిత్రలో ఎత్తుకోండి, రాక్షసి పరిపాలన అంతమైందే కానీ అది ఎప్పుడు కంటిన్యూ కాలేదు. మీ గవర్నమెంట్ 2024లో అంతానికి నువ్వు ఉన్నటువంటి స్థానాలు, నువ్వు చెప్పుకుంటున్నటువంటి 75 స్థానాల్లో నువ్వుకున్నటువంటి 5 స్థానాలు, సినాన్న చెప్పినట్టు 5 స్థానాలు నువ్వు గెలుచుకోవడం, నువ్వు కూడా గెలిచే పరిస్థితుల్లో లేక నియోజకవర్గం మారాలా అనే నినాదంతో నువ్వు ఉన్నావు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు భయపడుతూ ఈ రాజ్యాన్ని పత్తిలో నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభకు వెళ్ళకనికుండా పోలీసులు ఆపడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి పాదయాత్రలో కూడా పోలీసులు అనేక విధమైనటువంటి ఈ ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతో పోలీసులు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ గూడూరు శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తే కొంతకాలానికి రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడే పరిస్థితి వస్తుంది. వీరితో పాటు ప్రజలు కూడా ఐక్యమై ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడికక్కడ అణిచేసే కార్యక్రమం జరుగుతూ ఉందా, ఆవేశం పొందుతూ ఉంది. ఈరోజు మన జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల అపోజిషన్ లీడరు. జాతీయ స్థాయిలో కాదు, ప్రపంచ స్థాయిలో చంద్రబాబు నాయుడు అంటే ఒక పెద్ద లెజెండ్. అనపర్తిలో ఆయన కార్యక్రమానికి పోతూ ఉంటే అడ్డుపడడం అనేది ఈ పోలీసు వాళ్ళు ఎంత దుర్మార్గం చేస్తున్నారు. మీరు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి మేము న్యాయం చేస్తాం, అందరికీ ధర్మం చేస్తామని అది పవన్కి వచ్చారా, లేదా అధికార పార్టీకి మాత్రమే మేము కుంభకాసం వచ్చారా? ఎందుకంటే ప్రజల డబ్బు తీసుకున్నారు. అన్నం చేసినప్పుడు భార్య బిడ్డలందరూ కూర్చుంటున్నారు. మనం అన్యాయం చేస్తున్నామా, న్యాయం చేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించి ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడికక్కడ కానీ ఖండించడమో ఆపించడమో ఆయన యొక్క సమావేశాలు జరిగే బహిరంగ సభకి ఆయన వెళ్తుంటే ఆయన క్యాన్వాయ్ని అడ్డుకోవడం, అదేవిధంగా అంటే అడ్డుకొని ఆయన క్యాన్వాయ్ని అడ్డుకొని ఆయన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న పెద్దాపురంలో ఆయన బహిరంగ సభ చాలా ఎంతో అత్యద్భుతంగా జనసంద్రాన్ని చూసి భయపడి ఈరోజు ఆయన క్యాన్వాయ్ని అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవారని అనిపించినప్పటికీ ఆయన చిన్నపిల్లల కంటే కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన సభలు నిర్వహించడం, ఆయనకి వస్తున్న జనాదరణ చూసి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతా ఉంది. అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వింత చర్యలు ఎన్ని చేసినా కూడా ఇవేమి ఆగవు. ఈ వయసులో కూడా ఆయన అక్కడి నుంచి బలభద్రపురం దగ్గర వీళ్ళు ఆపేస్తే అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరం అనపర్తిపాటికి కాలినడకన బయలుదేరాడు. అది మా నాయకుడికి ఉండే పట్టుదల, ఆయన సిన్సియారిటీ. ఒక మాట అనుకుంటే, ఒక పని చేయాలనుకుంటే నిబద్ధతతో పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ వయసులో కూడా ఎంతో క్రమశిక్షణతో పార్టీని నడుపుతూ ఉన్నారు. ఆ
ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర కావచ్చు, వాళ్ళకి ఎటువంటి అడ్డుకు లేకుండా కూడా వాళ్ళకి భద్రత కల్పించి ఆయన వాళ్ళకి ఎంతో సహకరించారు. కానీ ఈరోజు చూస్తే లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ, చంద్రబాబు నాయుడు గారి సభలను కానీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా కాళహస్తిలో ఈరోజు అనపర్తిపాడులో బహిరంగ సభకు ఇచ్చేస్తా ఉంటే ఆ క్యాన్వాయిని అడ్డుకోవడం పోలీసు వ్యవస్థ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి మాకు 175 సీట్లు అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు 175 సీట్లు వస్తే మా క్యాన్వాయిని ఆపాల్సిన అవసరమే ఉంది, మా బహిరంగ సభలు ఆపాల్సిన అవసరమే ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి చూడు. ఈరోజు కాళహస్తిలో మన యువ నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే అక్కడ కూడా డిస్టర్బెన్స్ చేశారు. కనీసం ఆయనకి మైక్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ అక్కడ ఈరోజు జన సమూహం వేలలో తిరిగాము ఆయనతో. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు 175 సీట్ల మీద పోరాడండి. అంతేగాని మా నాయకుడి మీద, మా వ్యక్తుల మీద మీరు అరాచకాలు చేయడం. అలాగే నిన్న తిరుపతిలో కూడా కొంతమంది మహిళలు అరెస్ట్ చేశారు. ఘోరాతి ఘోరంగా వాళ్ళు లాక్కెళ్ళి తీసుకెళ్ళి కొంతమందికి కూడా దెబ్బలు తగిలిన పరిస్థితి. 2 డేస్ వాళ్ళు అక్కడే ఉన్నారు స్టేషన్లోనే. వాళ్ళకి మా లోకేష్ గారు వాళ్ళకి బెయిల్ ఇప్పించి తీసుకొని బయటకు వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైనా సరే మహిళల కంటతడి పెట్టిన ఏ ప్రభుత్వం ఎన్నో చరిత్రలు చూసాం. అలాంటి ప్రభుత్వం కోరడానికి ఖచ్చితంగా ముందు రాబోయే ఎలక్షన్లో కూడా మీరు. గూడూరు పట్టణంలోని అరుంధతి వాడలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఒక వ్యక్తిని కొంటున్న 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అక్రమంగా అమ్ముతున్న 3.5 కేజీల గంజాయిని 4 ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్ఈబి సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ, మాకు అందిన సమాచారం మేరకు అరుంధతి పాలెంలో నిఘా ఉంచామని, రమణయ్య అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్న అతన్ని కొంటున్న మరో 3 వ్యక్తులను అరెస్టు చేసి గంజాయి సీజ్ చేశామని, వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 1500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నిరంతరం మత్తు పదార్థాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఈబి డిఎస్పీ జానకిరామ్, సిఐ విజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పి పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ తిరుపతి శ్రీ ఏ రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మా తిరుపతి జిల్లాలోని గూడూరు సబ్ స్టేషన్ పరిధిలో అరుంధతి వాడలో ఈరోజు ఉదయం చేసిన ఎస్పీఎస్ పార్క్, ఆ పార్క్లో అరుంధతి వాడ దగ్గర ఈ పాదర్తి రమణయ్య అనే అతని ఇంట్లో ఈ గంజాయి కోసం కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారని చెప్పేసి మాకు రాబడిన సమాచారం మేరకు మా స్టేషన్ సిబ్బంది సిఐ గారు శ్రీ పి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి స్టేషన్ సిబ్బంది అంతా కలిసి వెళ్ళి ఆ పాదర్తి రమణయ్య ఇల్లు అరుంధతి వాడ గూడూరు పట్టణంలో రైడ్ చేసి అక్కడ 4 వ్యక్తులని అదుపులో తీసుకున్నారు. ఈ 4 వ్యక్తులు పాదర్తి రమణయ్య, అరుంధతి వాడతను, జమీరుద్దీన్, మహబూబ్ చాన్, రంజాన్ ఆలీ, ఈ 4 వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు. వీళ్ళు 4 కూడా అక్కడ గంజాయి తీసుకోవడానికి రమణయ్య అనే ఇంటికి 3 వ్యక్తులు రాగా వారందరినీ అదుపులో తీసుకుని వాళ్ళని విచారించి వారి వద్ద నుంచి మొత్తం 3.5 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రమణయ్య అనే వ్యక్తి కేజీ 8,000 చొప్పున అతను ఎక్కడో వేరే చోట పర్చేజ్ చేసి దాన్ని 10,000 చొప్పున వీళ్ళకి అమ్ముతూ ఉన్నారు కేజీ. అట్లా 3.5 కేజీకి సంబంధించి 35,000 రూపాయలు ఈ ఖరీదు విలువ చేస్తుంది. దీన్ని వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ పరిసర ప్రాంతాల్లో సేల్ చేసి ఫెడలర్స్ లాగా అమ్ముతూ ఉంటారు. దాని మీద మా వాళ్ళు రైడ్ చేసి వారి వద్ద నుంచి 1,500 రూపాయల క్యాష్, 4 సెల్ ఫోన్స్ మరియు ఒక 3.5 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క వ్యవహారంలో విచారణ చేయగా మాకు వేరే ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు వేరే చోట నుంచి తీసుకొని వచ్చి వీరికి రమణయ్య అనే అరుంధతి వాడకు చెందిన రమణయ్య అనే వ్యక్తికి ఇస్తే అతను ఈ చుట్టుపక్కల ఉండే ఇటువంటి 3 ముద్దాయిలు వాళ్ళకి ఈ రేటుకి అమ్మడం జరుగుతూ ఉంది. సో దీన్ని మా వాళ్ళు అత్యంత చాకచక్యంగా పై అధికారుల ఆదేశాల మేరకు దీన్ని డిటైన్ చేసి ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పడం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా పేర్కొనేదానికి మాకు
ప్రత్యేకమైన ప్రణాళికను రచించి ఇచ్చినారు. మేము దాని ఆదేశానుసారం మా ఎస్పీ గారు, మా ఎడిషనల్ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ ఉన్నాము. జిల్లా ఎస్పీ గారు, ఎడిషనల్ ఎస్పీ డిఎస్సిఓ రాజేంద్ర సారు ఇద్దరు కూడా మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని మేము పనిచేస్తూ ఈ తిరుపతి జిల్లాని డ్రగ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా డిక్లేర్ చేయడానికి మేము శక్తివంచన లేకుండా ఈ గంజాయి, ఇతర మత్తు పదార్థాల నుంచి ప్రజలను కాపాడేదానికి దాడులు నిరంతరంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే, ఈ గంజాయి, మత్తు పదార్థాలకు ప్రజలందరూ దూరంగా ఉండాలి. ఎవరికైనా సమాచారం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైన 14500 అనే టోల్ ఫ్రీ నెంబర్ని కేటాయించడం జరిగింది. ఎవరైనా గోప్యంగా వారి యొక్క వివరాలు దాచిపెట్టి అందులో గిన కంప్లైంట్ చేస్తే మేము ఆ ఏరియాలో దాడులు నిర్వహించి నిరోధన చర్యలు చేపడతాము. దయచేసి ప్రజలందరూ మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి. ఈ సందర్భంగా ఈ కేసు ఛేదించడంలో దీన్ని స్టేషన్ సిబ్బంది విజయ్ కుమార్ గారు, సిఐ గారు మరియు వారి యొక్క మొత్తం స్టేషన్ సిబ్బంది అంతా కూడా ఎంతో చాకచక్యంతో ఈ కేసుని పట్టుకోవడం జరిగింది. మా ఎడిషనల్ ఎస్పీ గారు, మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి గారు వీరిని ప్రత్యేకంగా అందరినీ అభినందించారు. ఈ రైడ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా. ఈ ఫర్దర్ విచారణ జరుగుతూనే ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అది చేసి ఇంకా దీనిలో ఎవరెవరు ఏమేమి సప్లై చేశారు, ఇంకా ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మేము విచారణ చేసి వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీ కామాక్షి సమేత ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని చింపిరి నాయుడుపేటలో ఉన్న శ్రీ కామాక్షి సమేత ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, భక్తుల ఓం నమ శివాయ నామస్మరణతో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సుముఖాయ నమః. నమస్కరోమి. స్థాపయామి, పూజయామి. వరదేవతాభ్యో నమః. ప్రజాపతి క్షేత్రే దండకారణ్యే కర్మభూమౌ అయోధ్యామధురామాయా కాశీకాంచీమాసే ప్రథమపక్షే ప్రథమదివసే అహని మమ జన్మాభ్యాసాది జన్మ ప్రవృత్తి ఏతక్షణపర్యంతం మనోవాక్కాయ
నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో మహాశివునికి అభిషేకాలు విశేష అలంకరణ నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశివునికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి దాతగా మనీష్ జైన్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, మృత్యుంజయాయ, మృత్యుంజయాయ. పాలు పోసుకుని ఇచ్చారు శివరాత్రి. మీ గోత్ర మంత్రి కూరే స్వామి మీద పాలు పోయింది, కూడి గబగబా పోసేయండి. అమ్మాయికి బీచ్ మీద కూర్చుంటా, నువ్వు పంపించింది ఇంకా 20 సంవత్సరాలు శివరాత్రి కార్తీక 14 సంవత్సరాలు వచ్చిన ఇదే నక్షత్రం శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది. మహాదేవుడికి ఇష్టమైంది వెంకటేశ్వర స్వామి. 2 వారాలు ఈసారి శివరాత్రి హర హర మహాదేవ శంభో, హర 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 మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మా కొబ్బరికాయలు తీసుకున్నారా? ఎగరతాడు. ఇందాక సొమ్ము లేదన్నా బయటకు పోయిందని సొమ్ము బట్టలు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అన్నదాత అంట సుఖీ భవ అని చెప్పండి అమ్మా. అన్నదాత అన్నదాత. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శివరాత్రి సందర్భంగా మనీష్ సేఠ్ గారు ఈ అన్న సంతర్పణ చేస్తున్నారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆయన శివరాత్రి రోజు వచ్చి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, చెప్పొద్దు అంటున్నాడు. కానీ ఈరోజు నా అంతా నేనే చెప్తున్నాను, గత 6 సంవత్సరాల నుంచి ఆయన అన్న సంతర్పణ ఈ సామ్యాన్ని చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబాలకి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ, ఓం నమః. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మనీష్ జైన్ కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వర్ధనగర్లో ఉన్న కృష్ణదాస్ మఠంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఎంత కావాలి తీసుకోండి, మళ్ళీ కావాలి మళ్ళీ తీసుకోండి. అన్నం భారీ బాకండి అమ్మా. రెండోసారి ఆడేస్తారు. ఎంత కావాలండి అడుగుని చేస్తూ రెండోసారి ఆడేస్తారు. రెండోసారి ఆడేస్తారు. ఎంచుకోండి. అన్నం భారీ అన్న ప్రసాదము గూడూరు మండల పరిధిలోని పాలిచెల్ర గ్రామంలో ఉన్న భీమేశ్వర శివాలయంలో శివరాత్రి సందర్భంగా మహాశివునికి విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దేవుని చూస్తూ జరగండి అమ్మా. దేవుని చూడండి. మాట్లాడుకుంటున్నా పొరపాటున చుట్టూ తగిలేము, ఏమీ చేయలేము మేము. జరగండి. దేవుని చూస్తూ జరగండి. దేవుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వచ్చేసేము. చిన్న పదం కళ్ళు మూసుకోవద్దంట. దేవుని దర్శనం చేసుకోండి. అలంకరణ బాగుంది.
ఒక్కసారి ఇటు గుడ్ మోల్కి వస్తా వెనక్కి రండమ్మా పోయినాడందరినీ రమ్మని చెప్తే వెంకట శశికుమార్ నామధేయస్య సంతోష్ కుమార్ నామధేయస్య రామమ్మ నామధేయస్య సహ కుటుంబానాస్య పూర్ణచంద్ర నామధేయస్య నిశ్చితా నామధేయస్య విజయలక్ష్మీ నామధేయస్య దేవానస్య గోత్రాంధవస్య పాలవల్లి గోత్రదోస్య వెంకటరమణయ్య నామధేయస్య శంభో శంకర శతమానపుత్రులాభిమృతం వత్సరం దీర్ఘమాయు ఆయుష్య ఆరోగ్యతాసురస్తు माता महाराज जी की जय शतमानं भवति शतायु पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमिति शतं दीर्घमायुः आयुष्य చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా శ్రీ సయ్యద్ మహమ్మద్ షా ఇద్దరి అన్నదమ్ముల దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ పుట్టేషావళి దర్గా వద్ద శుక్రవారం రాత్రి దర్గా ముతవల్లి జుబేర్ బాషా ఆధ్వర్యంలో గ్రంథ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. కులమతాలకు అతీతంగా జరిగే ఈ మహోత్సవంలో గ్రామంలోని హిందూ ముస్లింలు దర్గా వద్దకు చేరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్వామివారి గ్రంథాన్ని స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. सलाम करते हैं मेरे प्यारे नबी के रोज़े पर चांद तारे सलाम करते हैं मेरे अहमद बड़े ही प्यारे हैं मेरा की रहमत है उनकी बातों में कैसे हशमत है उस अदावो अर्श आज़म पे जिसका जलवा है नूरे खुदूरात के जलवे से लेकर माहे सलाम तो दिल में बेहद है उनके रोज़े पे मैं तो मर जाऊं हैं मेरा की रहमत है उनकी बातों में कैसे ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.